నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, ఎంఆర్ఓ జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు. భాగం భాగం వద్వో వద్వో భాగం భాగమోజని రోజని భాగం భాగమోజని ఓజని ప్రప్రవోజని రోజని జగాయ పురుషకేంద్రియ ఆదిత్యేంద్రియే ప్రతిష్ఠతి పునర్దర్శన ప్రాప్తి. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, గ్రామ సమాఖ్య, గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, టాయిలెట్ల నిర్మాణాలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఏఈపీఆర్, హౌసింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకునేలా సహకారం అందించాలని సూచించారు. తుది దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరున మెగా గృహ ప్రవేశ కార్యక్రమానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. వడ్రంగి, ప్లంబర్, మేస్త్రి ఇతర ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన బడ్జెట్లోనే ఇల్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఆయా మండలాల్లో గుడిసెల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించాలని, వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలైన శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ బద్దిపోచమ్మ ఆలయాలను సోమవారం భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించడం, కళ్ళు, బెల్లం, శాఖపట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని వివిధ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయాలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే కూల్ వాటర్, బబుల్స్ ద్వారా త్రాగునీరు అందుబాటులో ఉంచి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నారు. కూల్ వాటరా? సమ్మర్కి కూల్ వాటరే. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 28న జరిగే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పుష్పలత అన్నారు.
జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులు పరిష్కారం చేయాలని సూచించారు. పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ఎస్పీ చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల ఇన్ఛార్జి కార్యదర్శి డిఎల్ఎస్ఏ లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జి వేములవాడ అజయ్ కుమార్ జాదవ్, సిరిసిల్ల వేములవాడ డిఎస్పీలు నాగేంద్రాచారి, శ్రీనివాసులు, మెజిస్ట్రేట్లు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మయి, మేఘన, పోలీస్ అధికారులు మరియు కోర్టు మానిటరింగ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ ఫామ్లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్కజొన్న, పూల మొక్కలు, ఇతర పంట సాగులు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలియజేశారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫారూక్, ఎంపీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ప్రత్యేకంగా మన వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ వైవిధ్యం కిందికి ఆయిల్ పామ్ కల్టివేషన్కి మేము ప్రత్యేకంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. మొత్తం జిల్లాలో ఒక మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో దాదాపు 40 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నాము. దీనిలో ఇవాళ ప్రత్యేకంగా లాంచ్ ప్రోగ్రాంలో ఇక్కడ ఎలంతకుంట మండలంలో వంతదుపుల గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ రైతులు ఒక వెల్కమ్ స్టెప్ తీసుకొని ఒక 6 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నారు. వాళ్ళకు చూసి ఇంకా ఎక్కువ శాతం రైతులు ముందుకి వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన జిల్లా పక్కనే కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అది చూసి ఇంకా చాలామంది రైతులు ప్రోత్సహించి వాళ్ళు భూమిలో కూడా ఈ ఆయిల్ పామ్ పంటలు వేస్తారు. దీంతోపాటు ఇంటర్ క్రాపింగ్, మనకి ప్లాంటేషన్, డ్రిప్ సబ్సిడీ కూడా చాలా ఉన్నాయి. అది అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్కి తీసుకొని వాళ్ళు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ లాగా ముందుకు వేస్తారు అని ఆశిస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఉచిత పరీక్ష మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎముకల పరీక్షలు, చిన్నపిల్లలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, తంగళ్లపల్లి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో చిన్నపిల్లల దంత, ఎముకల మరియు జనరల్ వైద్య నిపుణులు పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా హాజరై వైద్య సేవలు మరియు పరీక్షలు పొందారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు తంగళ్లపల్లి గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ పాలక వర్గం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలో భాగంగా ఏదైతే 99 రోజుల ప్రణాళికను తీసుకొని గ్రామాల అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో గ్రామాల అభివృద్ధి లక్ష్యం కాకుండా దానిలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతులు ఉంటేనే గ్రామాలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం దృష్టి పెట్టి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసి వాళ్ళ ఆరోగ్యం దిశగా ప్రతి ఒక్క డాక్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం అందించే దిశగా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి పౌరులు తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. భవిష్యత్తులో ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసింది కాబట్టి ఆ మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి వారి కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే వారి ఆరోగ్య పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా డాక్టర్ల సలహాలు తీసుకొని ముందుకు పోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి పిహెచ్సిలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రక్తహీనత కావచ్చు, లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కావచ్చు, విటమిన్ టెస్టులు కావచ్చు, చక్కటి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలామంది వినియోగించుకున్నారు. ఇంకా వినియోగించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారంతా కూడా ముఖ్యంగా సుశక్తి సంఘాల మహిళలు, అట్లాగే హాస్టల్ పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రోజు మీ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లయితే
అదే రోజు లేదా నెక్స్ట్ డే మీ మొబైల్కి మీ టెస్టుల ఫలితాలు పంపించడం ద్వారా మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఈరోజు క్యాంప్ కూడా చాలా చక్కటి క్యాంపు. ఫిజికల్గా డాక్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని పరీక్ష చేసి మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇవ్వాలని ఆలోచించి గ్రామాల్లో కూడా ఈ క్యాంపులను కండక్ట్ చేస్తుంది. కాబట్టి గ్రామాల్లో ఉన్న స్వశక్తి సంఘాల మహిళలు అట్లాగే మిగతా అందరూ కూడా ప్రతి వారు డిజిటల్ కార్డు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మీ గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాళ్ళు మీకు సమాచారం ఇస్తారు. ఇచ్చిన సమాచారం ఆధారంగా మీ పనులను కొంచెం పక్కకు పెట్టి ఆరోగ్యానికి సంబంధించిన మీ డిజిటల్ హెల్త్ కార్డులను పొందే విధంగా మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. పాలనా ప్రగతి ప్రణాళిక భాగంగా మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్లకు కానీ మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన టోనీ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహం గారికి అదేవిధంగా మా వార్డు మెంబర్లు వీళ్ళందరూ గ్రామ ప్రజలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఈ క్యాంపు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇది కొనసాగాలని కోరుకుంటూ మరి ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇక్కడ 6 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి మన తంగల్పల్లి పిహెచ్సిలో స్క్రీనింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఆడవాళ్లకు సపరేట్గా ఆరోగ్య మహిళ వారం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు గైనకాలజిస్ట్ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వారం కూడా ఇప్పుడు ఉన్న ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్కి కూడా తప్పకుండా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27 శుక్రవారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19 గురువారం సాయంత్రం 4:30 పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల ప్రచారార్థం జిల్లా వ్యాప్తంగా పోస్టర్ల పంపిణీ చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి వాల్ పోస్టర్ను ఆలయ ప్రాంగణంలోని ప్రోటోకాల్ కార్యాలయంలో పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు నరాల రాజు, సింహాచారి తదితరులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికలాంగుడి ఆవేదనతో వచ్చిన జీటీపీఎల్ వార్తా కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించారు. ప్రజావాణిలో దివ్యాంగుడైన ఓదెల నరేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక వందల సార్లు తనకు జీవనోపాధి చూపించమని ఎన్నో రకాల దరఖాస్తులు ఇస్తే పట్టించుకొని అధికారులు నిన్నటి రోజు తమ ప్లకార్డులతో నిరసన తెలుపగా వార్తా కథనానికి స్పందించి జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం తన ఆఫీస్కు నరేష్ను పిలిపించుకొని తను గతంలో పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి తనకు వృద్ధాశ్రమంలో వాచ్మెన్ ఉద్యోగాన్ని ఇప్పిస్తా అనగా వికలాంగుడైన తనకి భారంగా ఉంటుందని చెప్పగా తను గతంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏదైనా ఒక ఉద్యోగం కావాలని పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి దాని ప్రకారమే కలెక్టర్తో మాట్లాడి తాను కోరుకున్న విధంగా ఆలయంలో ఏదో ఒక ఉద్యోగాన్ని ఇప్పించే విధంగా హామీ ఇస్తున్నట్లు జీటీపీఎల్ మీడియా ముఖంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. తనకు జీవనోపాధి ఏర్పడి ఉద్యోగం వచ్చే విధంగా స్పందించిన టీవీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు నరేష్ తెలిపాడు. ఓదెల నరేష్ దివ్యాంగుని యొక్క ప్లకార్డు నిరసనని మేము పరిశీలించడం జరిగింది. జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నరేష్తో మేము మాట్లాడడం జరిగింది. సో తనకున్నటువంటి ఇబ్బందిని పరిశీలించడం జరిగింది. ఆయన యొక్క ఇబ్బందిని పరిశీలించి అతనికి ఓల్డేజ్ హోమ్లో మనం ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. మా పరిధిలో ఉన్నటువంటి దానిలో మనం ఆఫర్ ఇచ్చాము. బట్ అందులో చేయడానికి ఆయన నిరాసక్తత వ్యక్తపరచడం జరిగింది. వేములవాడ టెంపుల్లో కావాలి లేదా కలెక్టరేట్లో కావాలి అని చెప్పి కోరుతున్నాడు. సో వాటికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు ఆయా డిపార్ట్మెంట్లతోటి మాట్లాడి వారికి సంబంధించి న్యాయం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము. సో ఖచ్చితంగా అతను కూడా ఎంపవర్ చెందాలని చెప్పేసి అతనికి కావాల్సినటువంటి
సహాయాన్ని కూడా అందించడానికంటే గ్రూప్ 1 కోచింగ్ కానీ, లేకపోతే మిగతా ఎగ్జామ్స్ బ్యాంకింగ్ కోచింగ్ కానీ, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ట్రైనింగ్ సంబంధించి జిఎస్టీ కానీ, టాలీ కానీ, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో అతనికి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. అతని పట్ల మేము సహృదయతతోటి అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి తనకు సంబంధించినటువంటి పునరావాసాన్ని మేము ఖచ్చితంగా పర్యవేక్షిస్తాం. నిన్నటి రోజున ప్రజావాణిలో నిరసన తెలిపితే మెగా 9 టీవీ ద్వారా వచ్చిన కథనానికి స్పందించిన డిడబ్ల్యూఓ గారు లక్ష్మీరాజన్ గారు ఏదో రకంగా నీకు హెల్ప్ చేస్తా, నీకు ఏదో రకంగా ఉద్యోగం పెట్టిస్తా అని మాట ఇచ్చారు. జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి మాట్లాడి నువ్వు ఏదైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉద్యోగం కొరకు పెట్టుకున్నావో ఆ ఉద్యోగం కలెక్టర్ గారితో మాట్లాడి, ఈవో గారితో మాట్లాడి నీకు న్యాయం చేస్తానని, ఈ నెలలో న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. మెగా 9 టీవీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గంగా ప్రవాహం లాంటి సాహిత్యం నిరంతరం కొనసాగాలని డీఎస్పీ నాగేంద్రచారి ఆకాంక్షించారు. సమాజ హితమే లక్ష్యంగా కవితలు, రచనలతో భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల సాహితీ సమితి మానేరు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా మంగళవారం ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని భక్త విఠలేశ్వర హనుమాన్ దేవాలయంలో జరిగిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడిపించేలా చూడాల్సిన బాధ్యత కవులపై ఉందని అన్నారు. సమాజానికి దిశానిర్దేశం చూపేది కవులు, రచయితలేనని పేర్కొన్నారు. అందుకు ఎనలేని కృషి చేస్తున్న కవులను ప్రశంసించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గతంలో నేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగితే కవులు సహకారంతో ఆత్మహత్యలు వద్దు, అండగా మేమున్నామంటూ రకరకాల కొటేషన్లు గోడలపై రాయటం జరిగిందని అన్నారు. గోడలపై రాసిన రాతలే సమాజాన్ని, ప్రభుత్వాన్ని కదిలించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలు, ఇతరాత్ర హింసా కార్యక్రమాలను అరికట్టాలంటే తమ రచనలు, కవితల ద్వారా అవగాహన కల్పించాలని, అప్పుడే చైతన్యవంతులై సన్మార్గంలో నడుస్తారని సూచించారు. కవి సమ్మేళనాలతో పండుగల విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా కార్యక్రమాలు జరగాలని అన్నారు. కవి సమ్మేళనంలో డీఎస్పీ నాగేంద్రచారితో పాటు కవులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు పోరన్ల మురళీధర్, వెంగళ లక్ష్మణ్, నేరోజు రమేష్, ఆడెపు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తెలుసుకొని వాటికి ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని ప్రజలను సమాయత్తం చేయడం కోసం మీ వంతు సహకారం అందించడం కోసం మీరందరూ కలిసి మానేరు సంస్థను ఏర్పాటు చేసి ఈ మానేరు ప్రవాహాన్ని పక్కకు పుట్టింది కాబట్టి ఈ ప్రవాహంతో పాటు ప్రజలకు సేవ చేయాలని ఒక ఉత్సాహంతో కార్యక్రమాన్ని చేయడం ఈ సంతోషం. ఎప్పుడూ కూడా సూర్యునికి అడ్డం పెట్టి ఎట్లయితే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని కాంతిని ఆపలేరో, మీ కవిత్వాన్ని, మీ ప్రశ్నను ఆపడం ఎవరు సాధ్యం కాదు. మీరు ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. మీ మాటే ప్రశ్న. అది ప్రజలకు రీచ్ అవుతుందా కాదనేది సెకండరీ, కానీ రీచ్ అయినప్పుడు ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఇప్పటిదాకా లక్ష్మణం ఉగాది కవిత్వం ఒకటి వినిపించింది. తర్వాత శ్రీనివాస్ కూడా ఒక కవిత్వం వినిపించాడు డ్రగ్స్ మీద. తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బ్లాక్ మనీ మీద, తర్వాత ఇంకా డిఫరెంట్ మోసాల మీద. అంటే మీరు ప్రశ్నిస్తూనే ఉండాలి. మీరు ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలు రీచ్ కావాలి. రీచ్ అయినప్పుడు దానికి కంపల్సరీ దాని పరిణామం ఉంటుంది. ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఉంటుంది. కాబట్టి మనం అంటే మేము చెప్పడం, మేము ప్రశ్నించడంతో ఎవరికి స్పందిస్తలేరని మీరు అనుకోవద్దు. ఇది నిరంతర పరిణామం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీ శ్రమ ఎప్పుడు వృధా అవ్వదు. మీ నాలెడ్జ్, మీ ఉత్సాహం ఎటు. కాబట్టి ఇదే కొనసాగించి నెక్స్ట్ తరానికి మీరు ఒక దిక్సూచిగా, ఒక దివిటి లాగా ఉండాలని కోరుకుంటూ, మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలా. మీరు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలకు తీసుకుపోవాలా, ప్రజలను చైతన్యం చేయాలా. మాలాంటి వాళ్ళని కూడా, అంటే మేము కూడా ప్రజల్లో భాగాలు కాబట్టి మా సొంతం కూడా చైతన్యం అవుతాం, నేర్చుకుంటాం. కాబట్టి మీరందరూ నిండు నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యం,
ఐశ్వర్యం అంటే మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఐశ్వర్యంతో పని అవసరం లేదు. ఆరోగ్యం కోరుకుంటూ మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు మరొకసారి శిరస్సు నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చందుపట్ల రాజిరెడ్డి మాలాధారణ ధరించారు. కొద్దిసేపటి క్రితం సన్నిధానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు కలిసి స్థానిక అశ్విని హాస్పిటల్లో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బీజేపీ నాయకులు హాస్పిటల్ చేరుకొని వివరాలు తెలుసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు కనీసం 26,000 రూపాయలు ప్రకటించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా 50 లక్షలు ఇవ్వాలని, పెండింగ్ జీతాలు వెంటనే అందించాలని తదితర డిమాండ్లతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు అతి తక్కువ వేతనంతో 24 గంటలు పనిచేయడం జరుగుతుందని, వారికి సంబంధం లేని పని కూడా ప్రభుత్వం చేయించుకుంటూ శ్రమ దోపిడీని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశాలకు అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, కానీ ఇంతవరకు హామీలు అమలు చేయకుండా పని భారం మాత్రం విపరీతంగా పెంచుతుందని, అధికారుల వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, లెప్రసీ సర్వే వల్ల ఆశాలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులు ఆశాలతో చేయించుకుంటుంది కానీ వారి సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రావటం లేదని, ఈ బడ్జెట్ సమావేశంలో ఆశాల డిమాండ్ పరిష్కరించాలని, లేని ఏడల నిరవధిక సమ్మెకు వెళ్లడానికి కూడా ఆశాలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాలో మరి మేమంటూ ఆశా వర్కర్లము మరి ధర్నా కానీ ముందుకు వచ్చినాము. ఈ ధర్నా ఎప్పుడు చేసుకుంటా పోతున్నాం. గత 2 నెలల నుండి మాకు రూపాయి జీతం లేదు. మరి మళ్ళీ లెప్రసీ సర్వే ఏమో అనుకున్నాము. మళ్ళీ లెప్రసీ సర్వే నైట్ పెట్టిరు. మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక ఊసు ఆశా వర్కర్ గురించి ఎత్తుతలేరు. మరి ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెట్టుడు? మరి మేము ఏం పాపం చేసినాం రేవంత్ రెడ్డి నీకు? మరి ఇంతకు మునుపు ఉన్నట్టు ఇప్పుడు లేదు. మరి ఏం సార్ ఇప్పుడు మేమేమన్నా పాపం చేసినామా? మరి చెప్పురు సార్ మాకు. మరి ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఇంత గోస పెడుతుంది, రోడ్లపైకి తెప్పిస్తుంది. ఇప్పుడు పిల్లల ఫీజులు ఏం కావాలి? హాస్టల్ ఉన్న వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు సిటీలు ఉన్న వాళ్ళు ఏం కావాలి? చనిపోతే రూపాయి లేదు, బతికితే రూపాయి లేదు. 18,000 జీతం మన గత 18,000 జీతం వేరే అక్కడ అయింది. మరి మాకెందుకు కాదు? పనికి తగ్గ పారదర్శకం కాకుండా కనీస వేతనం 18,000 కావాలి. పిఏడిఎల్ ఇవ్వాలి. మాకు పెండింగ్ ఉన్న మాత్రం డబ్బులు ఖచ్చితంగా పెట్టాలి. ఏఎన్సీ టార్గెట్ తీసేయాలి, స్కూటం తీసేయాలి. మాకు లెప్రసీ సర్వే మాత్రం మేము అస్సలు చేయం సార్. ఏది ఏమైనా మేము పక్కకన్నా జరుగుతాం కానీ లెప్రసీ సర్వే మాత్రం చెయ్యం. నిన్న లెటర్ ఇచ్చినాం, మొన్న లెటర్ ఇచ్చినాం. నైటే మెడికల్ ఆఫీసర్ గారు మాకు లెప్రసీ సర్వే వేయాలి. రోజు 25 మేము మనుషులం కదా, మాకెవరు బాధ్యులు? చచ్చిపోతున్నాం, బతుకుతున్నాం. అందరు సేవ చేస్తున్నాం కానీ మా సేవ చేస్తానికి లేరు. కనీసం మేము చేసినాయన్నా మాకు డబ్బులు కావాలి కదా, నెలకి ఇవ్వాలి. మేము ఒక ఆరోగ్య బీమా లేదు, కనీసం భర్తలు వచ్చిన పింఛన్లు లేవు. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇవే కోస. పనికి తగ్గ పారదర్శకం కాకుండా కనీస వేతనం 18,000 మాకు అసెంబ్లీలో రేపటి వరకు మా గురించి మాట్లాడి ఊసెత్తుతూనే వస్తాయి. లేదంటే చలో 5 రోజులు రోడ్ల మీద వంటావా. మరి ఆశా వర్కర్లు కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఈ బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్ల కనీస వేతనం తీర్మానం చేసి 26,000 అమలు చేసే విధంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద ఆశా వర్కర్ల ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఆశా వర్కర్లు ఆందోళన చేస్తూ ఉంటే, పోరాటం చేస్తున్న సందర్భంగా వాళ్ళ టెంట్ల వద్దకు వచ్చి మరి ఆశా వర్కర్ల అక్కలు, మీరు మా సోదరుమణులు, మేము మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 18,000 రూపాయలు అమలు చేస్తామని అప్పుడు హామీ ఇచ్చింది. మరి గత ప్రభుత్వం చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ఏ రకంగా హామీ ఇచ్చి మోసం చేసిందో ఆశా వర్కర్లకు, ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆశా వర్కర్లు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఆ కనీస వేతనం అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, మరి వాళ్ళకి ఏ చిన్న పని వచ్చినా, గవర్నమెంట్ నుంచి ఏ పని వచ్చినా కూడా ప్రథమంగా కనబడేది ఆశా వర్కర్లు. మరి వాళ్ళకి అన్ని పనులు చెప్పుకుంటూ మరి చెప్పిన పనికి మరి ఎలాంటి వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకునే పద్ధతి కొనసాగుతూ ఉంది. ఆశా వర్కర్లతోటి వాళ్ళని వెట్టి చాకరీ చేస్తారు. వాళ్ళకి వచ్చేది 7,000 రూపాయల జీతాలకే 24 గంటలు పనిచేసే పరిస్థితి కనబడతా ఉంది. మరి లెప్రసీ సర్వే అని అది తెమ్మడా తీసుకొచ్చి వాళ్ళు తీసుకుపోతూ ఉంటే వాళ్ళు తీసుకుపోయిన అన్నం తినలేని పరిస్థితుల్లో ఈరోజు ఆశా వర్కర్లు వాళ్ళు కూడా అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు జిల్లా వైద్యాధికారికి చెప్పాము, మేము ఎట్టి పరిస్థితుల్లో లెప్రసీ సర్వే చేయము. మరి కనీస వేతనం అమలు చేయకుంటే, మరి వెంటనే పెండింగ్ జీతాలు ఇవ్వకుంటే మరి 2-3 రోజుల వాళ్ళ సమస్య ప్రకారం నిర్వధిక సమ్మెకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి
అదనంగా ఆశా వర్కర్ల పనులు చేయించద్దు, కనీస వేతనాలు అమలు చేయాలి, ఆ లెఫ్ట్ సర్వే మొత్తం రద్దు చేయాలని ఈ సందర్భంగా సీఐటికి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అసెంబ్లీ ముట్టడి నిర్వహించిన సమ్మె వెళ్దామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు అందించాలని హైదరాబాద్లో జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే నాయకులు శ్రీరామ్ సదానందం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటటువంటి శానిటేషన్ కార్మికులు రోగులకు తన ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం వారి సేవలను గుర్తించడం లేదని, 11,000 వేతనం తోటి కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఆసుపత్రిలో సరిపోయే కార్మికులు లేక కార్మికులపై విపరీతమైన పనిభారం పెరుగుతుందని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ వైద్యాధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేయటం జరుగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే పడకలకు అనుగుణంగా స్టాఫ్ను పెంచి పనిభారం తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి గత సంవత్సరం కాలం నుంచి ప్రభుత్వము కమిటీ వేసినాము, కార్మికుల పట్ల అధ్యయనం చేస్తూ కమిటీ వేసి వాళ్ళ సమస్యలు తీర్చడానికి కమిటీ వేసినామని కాలయాపన చేస్తూ వస్తూ ఉన్నది ప్రభుత్వము. ఇప్పటికైనా ఆ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విధానం ఎత్తివేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారా కార్మికులకు 26,000 రూపాయల జీతం ఇప్పించాలని, అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పనిభారం కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని మా హాస్పిటల్ అవుట్సోర్సింగ్ కార్మికులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాలు చేసి అలాగే స్ట్రైకులు కూడా చేసి సమ్మె కూడా చేయడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.